నిబంధనల మేరకు హైడ్రా వ్యవహరించాలి. ఎమ్మెల్యే పల్లా పిటిషన్పై హైకోర్టు ఆదేశాలు. నాదం చెరువులో కాలేజ్ నిర్మించారని అభియోగం. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే. చట్ట ప్రకారమే చర్యలన్న హైడ్రా కమిషనర్. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కట్టారని ప్రకటన. గత 10 ఏళ్లలో భారీగా చెరువులు ఆక్రమించారు. పూర్తి సమాచారాన్ని ప్రజల ముందు ఉంచుతాం. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్న భట్టి. హైడ్రా పేరుతో హైడ్రామా నడుస్తోంది. అనుమతులు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే సరికాదన్న కిషన్ రెడ్డి. చెరువుల పరిరక్షణ కోసమే హైడ్రా. ఆక్రమిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవు. ఆక్రమణలపై సమాచారం ఇవ్వాలన్న పొన్నం. ఎన్ కన్వెన్షన్ పై స్టే ఇవ్వడం సరికాదు. ఏదో చేసినట్టు రేవంత్ డ్రామా నడిపిస్తున్నారు. 2500 చెరువులను కాపాడాలన్న రఘునందన్. నా వ్యాఖ్యలపై ఇప్పటికే క్షమాపణ చెప్పా. అదే విషయాన్ని మహిళా కమిషన్ కు చెప్పా. కాంగ్రెస్ మహిళా నేతల దాడిని ఖండించిన కేటీఆర్. తల్లిదండ్రులు కావడం ఇంకా కలగానే ఉందా? అపోలో ఫర్టిలిటీతో మీ కలను నిజం చేసుకోండి. ఉచిత సంప్రదింపుల కోసం కాల్ చేయండి 9953420368. మహిళలపై పోలీసుల వైఖరి సరికాదు. పోలీసులు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. చర్యలు తీసుకోవాలని సునీతారావు డిమాండ్. అమరావతితో పాటు 26 జిల్లాలు అభివృద్ధి చేస్తాం. డిసెంబర్ నుంచి రాజధాని పనులు మొదలు. 4 ఏళ్లలో పూర్తి చేస్తామన్న నారాయణ. వాయనాడ్లో మంత్రి సీతక్క పర్యటన. వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన. మృతుల కుటుంబ సభ్యుల్ని ఓదార్చిన మంత్రి. కంపెనీలు మూసివేసే పరిస్థితి తీసుకురావద్దు. పరిశ్రమల ప్రతినిధులకు అనిత వార్నింగ్. అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తప్పవన్న మంత్రి. కవ్వాల్ టైగర్ జోన్ లో పెద్ద పులి సంచారం. అడుగులను గుర్తించిన అటవీ అధికారులు అడవిలోకి వెళ్లొద్దని ప్రజలకు సూచన. అర్బన్ హెల్త్ సెంటర్ ఏర్పాటుకు సిద్ధం. హైదరాబాద్ లో 2 ఎకరాల భూమి ఇవ్వండి. సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి లేఖ. రాజోలు దేవిలో 2 రోజులుగా వర్షం. లోతట్టు ప్రాంతాలు జలమయం. తహసీల్దార్, ఫైర్ స్టేషన్ ఆఫీసుల్లో నీళ్లు. తుళ్లూరు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర క్యూ. ఇసుక బుకింగ్ కోసం బారులు తీరిన జనం. టోకెన్లు అందడం లేదని వాహనదారుల ఆరోపణ. ఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తు సాగుతోంది. రెడ్ కార్నర్ నోటీసులపై సిబిఐ డైరెక్టర్ ని కలిసా. కేసు ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారన్న సిపి. ఆర్టికల్ 370 పునరుద్ధరిస్తామని ఎన్సీ మేనిఫెస్టో. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందన్న కిషన్ రెడ్డి. రాహుల్ సమాధానం చెప్పాలన్న కేంద్ర మంత్రి. బద్లాపూర్ ఘటనపై ఎంబీఏ కూటమి నిరసన. మహారాష్ట్రలో మహిళలకు భద్రత లేదన్న పవార్. నిందితులకు ప్రభుత్వం అండగా ఉందన్న ఉద్దవ్. మధ్యప్రదేశ్ లో భారీ వర్షాలు. నీట మునిగిన ఉజ్జయిని నగరం. ఉప్పొంగి ప్రవహిస్తున్న పిప్రా నది. 11, 12 తరగతి విద్యార్థులకు ఇంటర్న్షిప్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. 2 ఏళ్లలో మావోయిస్టుల నిర్మూలన. అమిత్ షా కీలక ప్రకటన. హింసను వీడాలని పిలుపు.